హాయ్ హలో రెస్పెక్టెడ్ వుడ్ బి టీచర్స్ అందరికీ నమస్తే. చక్రవ్యూహంలో భాగంగా ప్రతిరోజు మార్నింగ్ సెషన్లో మనం ఇన్నోవేటివ్ వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. ఒక పర్టికులర్ టాపిక్ నుంచి ఎలా చదవాలి, ఎలా ప్రిపేర్ అయితే మనకు గుర్తుంటుంది, షార్ట్ కట్స్ అలాగే షార్ట్ ట్రిక్స్తో పాటు గతంలో క్వశ్చన్స్ ఎలా ఇచ్చారు, రాబోయే రోజుల్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి, వాటిని ఆధారంగా చేసుకుని దాంట్లో మనం నేర్చుకోవాల్సిన పాయింట్స్ ఏంటి, ఏం నేర్చుకోకూడదు, ఎక్కడ సమయాన్ని ఉపయోగించుకోవాలనేది క్లియర్ కాన్సెప్ట్తో ప్రతిరోజు మనం వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కూడా సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్, వన్ ఆఫ్ ది డిఫికల్ట్ టాపిక్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్ ఫర్ ఎవర్. అయితే పదంలోనే మీరు డిఫికల్ట్ అంటున్నారంటే ఎస్, ఇఫ్ యు నో లెర్న్ క్లియర్లీ, అయితే అంత టైం మనకి ఇప్పుడు లేదు కాబట్టి సో దీన్ని కానీ సరైన విధానంలో నేర్చుకుంటే, మోడల్ వైజ్ కానీ నేర్చుకుంటే ఇట్ ఈజ్ ఆల్సో ఈజీ. ఒక 2-3 hours కానీ స్పెండ్ చేస్తే ఇట్ ఈజ్ ఆల్సో ఈజీ. ఎనీహౌ ఆ ఈజియెస్ట్ వే ఎలా నేర్చుకుంటే మనకు గుర్తుంటుందని, తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ ఎలా గెయిన్ చేయాలి, ఎగ్జాక్ట్ మార్క్స్ ఎలా గెయిన్ చేయాలి, నేను ఇప్పుడు కొన్ని ట్రిక్స్ ఉన్నాయి, ఆ ట్రిక్స్ ద్వారా మీకు నేర్పిస్తాను. రైట్, బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనలిస్ట్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు వన్ అండ్ ఆల్ ది aspirant, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ దర్ ఇస్ ఎ టైమ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ది aspirant. ఎస్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ వీడియోని ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు రానున్న రోజులు అన్ని రకాలమైన అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నా వంతుగా నేను ప్రయత్నిస్తాను. రైట్, మన దగ్గర ఇంతవరకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, పీజీటీ, టీజీటీ అండ్ ప్రిన్సిపల్కి ఎవరైతే పర్చేజ్ చేయలేదో 99 రూపీస్కి మేము అందిస్తున్నాం. ఈ 99 రూపీస్కి లేటెస్ట్ డిజిటల్ క్లాస్, ఫ్రీ మెటీరియల్ అండ్ 30,000. దీంతో పాటు ఇప్పుడు మోడల్ పేపర్ కూడా ఫ్రీగా అందిస్తాను. సో మోడల్ పేపర్స్ కూడా ఫ్రీగా అందిస్తాను కాబట్టి ఈ మోడల్ పేపర్స్ మీరు రాయాలంటే ఈ 99 రూపీస్ కోర్స్ ఇచ్చి పర్చేజ్ చేసుకోవాలి. ఆల్రెడీ పర్చేజ్ చేసిన వారు మళ్ళీ కొనాల్సిన అవసరం లేదు, దాంట్లోనే ఫ్రీగా అందడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంతవరకు కోర్స్ ఎవరైతే మన దగ్గర తీసుకోలేదో వారు మాత్రం 99 రూపీస్ ఇచ్చి కోర్స్ పర్చేజ్ చేసుకుంటే దాంట్లో ఈ మోడల్ పేపర్స్ అని నేను కూడా అప్లోడ్ చేస్తాను కాబట్టి మీకు యూస్ఫుల్ అవుతుంది. రైట్, అయితే పర్చేజ్ చేసిన వారికి అయితే లేదు, పర్చేజ్ చేయని వారికి అయితే ఉంటుంది. మరి ఈ సెషన్లో మనం ఏం నేర్చుకుంటామంటున్నాం? రైట్, సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్. ఏడమ్మా? సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్. సో ఇది సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ అంటే దీన్నే ఏమంటారు అంటే ఒక మాటలో అనాలిసిస్ ఆఫ్ సెంటెన్స్ అంటారు. ఏంటంటారమ్మా? అనాలిసిస్ ఆఫ్ సెంటెన్స్ అంటారు. సో ఇక్కడ సెంటెన్స్ అనే ఒక వర్డ్ వచ్చింది, గమనించారా? దీన్నే సింపుల్ సెంటెన్స్ అంటారు, కాంపౌండ్ సెంటెన్స్ అంటారు, కాంప్లెక్స్ సెంటెన్స్ అంటారు. సో అందుకోసం అనాలిసిస్ ఆఫ్ సెంటెన్స్ అని దీనికి ఇంకొక పేరు కూడా ఉంది. అనేక రకాలు ఉన్నాయండి, పేర్లతోనేముంది, ఎన్ని పేర్లు అయినా ఉన్నాయి, మనకి లేవా? సో అలాగా అనాలిసిస్ ఆఫ్ సెంటెన్స్. సో సెంటెన్స్ మీన్స్ వాట్? ఎట్ ఫస్ట్ వీ హ్యావ్ టు నో సెంటెన్స్ అంటే ఏంటి అనేది మనం బేసిక్ గ్రామర్లో నేర్చుకోండి అని నేను క్లాస్ బిగిన్ చేసినప్పటి నుంచి నేను మీకు హింట్స్ ఇస్తున్నాను. వీ హ్యావ్ టు లెర్న్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెంటెన్స్ అని ముందు నుంచి చెప్పడం జరుగుతుంది. వాట్ ఈస్ ద సెంటెన్స్? ఎ సెంటెన్స్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ ఈజ్ అరేంజ్డ్ ఇన్ ఎ పర్టికులర్ ఆర్డర్. ఇట్ గివ్స్ అస్ ఎ కంప్లీట్ మీనింగ్ సెన్స్ ఇస్ కాల్డ్ సెంటెన్స్. సెంటెన్స్ అంటే ఏంటి? ఒక వాక్యం అంటే దేన్ని అంటామంటే కొన్ని పదాలు కలయిక. ఆ కలయిక ఎలా ఉండాలి అంటే ఒక వరుస క్రమంలో ఉండాలి. పరిపూర్ణమైన అర్థాన్ని తెలియజేస్తే దాన్ని వాక్యం అంటారు. చాలామంది ఏమంటారంటే ఎ సెంటెన్స్ ఇస్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అంటారు. కాదు, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఓకే, ఇంకా ఉన్నాయి. A sentence is a group of words which is arranged in a particular order and gives us a complete meaning sense is called sentence అని చెప్తారు. సో ఇలా మనం చెప్పవచ్చు. కానీ ఇక్కడ సెంటెన్స్ అంటే ఏం చెప్పడం జరిగింది? సెంటెన్స్ ఇస్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. తర్వాత దీనికి పర్టికులర్ ఆర్డర్లో ఉండాలి, తర్వాత కంప్లీట్ మీనింగ్ సెన్స్ తెలియదు, అప్పుడు దీన్ని సెంటెన్స్ అంటారు. సో రైట్, ఈ అనాలిసిస్ సెంటెన్స్ అనేది ఇట్ ఈస్ బ్రాడ్లీ డివైడ్ ఇంటూ 3 kinds: సింపుల్ అండ్ కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్. సో వాట్ ఈస్ ద సింపుల్ సెంటెన్స్? ముందు సింపుల్ సెంటెన్స్, ఎందుకంటే ఈ సెంటెన్స్ ఒక డెఫినేషన్ నుంచే మనకి క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి దీనిపైన మనకి క్లియర్గా అవగాహన రావాలి. అందుకోసమే ఇక్కడ బేసిక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సెంటెన్స్ మీన్స్ వాట్ ఈస్ ద సింపుల్? ఏ సింపుల్ సెంటెన్స్ హ్యాస్ ఏ సబ్జెక్ట్ అండ్ ప్రిడికేట్. ఒక సింపుల్ సెంటెన్స్లో ఏముంటుందంటే ఒక సబ్జెక్ట్ అండ్ ప్రిడికేట్ ఉంటుంది.
టేక్ ఎన్ ఎగ్జాంపుల్. రామ్ ఈజ్ ఏ గుడ్ బాయ్ అని రాస్తున్నాను. రామ్ ఈజ్ ఏ గుడ్ బాయ్. ఇప్పుడు రామ్ అంటే ఏంటైందమ్మా? సబ్జెక్ట్. ఈజ్ ఏ గుడ్ బాయ్ అనేది ప్రిడికేట్. మరి సబ్జెక్ట్ ప్రిడికేట్ అంటే ఆల్రెడీ బేసిక్లో మనం తెలుసుకున్న బేసిక్ గ్రామర్లో సబ్జెక్ట్ ప్లేస్లో ఏంటి వస్తుంది? నౌను లేదా ప్రొనౌన్ వస్తుంది. మరి ప్రిడికేట్ ప్లేస్లో ఏమొస్తుందమ్మా? ప్రిడికేట్ ప్లేస్లో ఏమొస్తుంది అంటే వర్బ్స్ వస్తాయి, హెల్పింగ్ వర్బ్స్ వస్తాయి, ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది. కొన్ని ప్రిడికేట్లు ఏమొస్తుంది? వర్బ్స్ వస్తుంది, ఆబ్జెక్ట్ వస్తుంది. కొన్ని ప్రిడికేట్లు ఏంటి వస్తుంది? ఓన్లీ వర్బ్ మాత్రమే ఉంటుంది. సో వాటిని ప్రిడికేట్ అంటాం. అయితే ప్రిడికేట్ అంటే వచ్చింది, సబ్జెక్ట్ అంటే ఉంది. అంటే ఏదైనా ఒక సెంటెన్స్ కంప్లీట్ మీనింగ్ సెన్స్ తెలియజేయాలంటే సబ్జెక్ట్ వర్బ్ సబ్జెక్ట్ ప్లస్ ప్రిడికేట్ ఉంటేనే అది కంప్లీట్ మీనింగ్ సెన్స్ తెలియజేస్తుంది. గుర్తుపెట్టుకోండి. దాంట్లో ఎటువంటి పదాలు లేకుండా డైరెక్ట్ సెంటెన్స్ అంటే కంప్లీట్ మీనింగ్ సెన్స్తో తెలియజేయాలంటే సబ్జెక్ట్ ప్రిడికేట్ ఉంటే సింపుల్ సెంటెన్స్. మరి కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏంటి? ఈ బేసిక్ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి. కాంపౌండ్ సెంటెన్స్ మీన్స్ వాట్? So we have to learn compound. A compound sentence is a two or more than two main clauses. More than two or more than clauses, main clauses. సో ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ రూపంలో కూడా చెప్పవచ్చు. ఏ సింపుల్ సెంటెన్స్ హ్యాస్ ఓన్లీ వన్ మెయిన్ క్లాజ్ అని చెప్పవచ్చు. వన్ మెయిన్ క్లాజ్. ఇక్కడ వన్ మెయిన్ క్లాజ్ అని చెప్పవచ్చు. ఇక్కడ టూ మెయిన్ క్లాజ్. మరి టూ మెయిన్ క్లాజ్ రావాలని మెయిన్ క్లాజ్ అంటే ఏంటి ఫస్ట్? సో వీ హ్యావ్ టు గో అగైన్ టు ది బేసిక్. క్లాజ్ అంటే ఏంటి? A clause is a group of words which has a complete meaning sense is called a clause, and it is always depend upon the tense. టెన్స్ పై ఆధారపడి పరిపూర్ణమైన అర్థాన్ని తెలియజేస్తే టెన్స్ అంటున్నాం. సో దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ రవి ఈజ్ లర్నింగ్ ఇంగ్లీష్ గ్రామర్. సో రవి ఈజ్ లర్నింగ్ ఇంగ్లీష్ గ్రామర్. ఇక్కడ మీకు అర్థమైంది రవి ఈజ్ లర్నింగ్ ఇంగ్లీష్ గ్రామర్ అన్నాం. మరి రవి ఈజ్ లర్నింగ్ ఇంగ్లీష్ గ్రామర్లో ఏటెట్ ఉందమ్మా మనం గమనించామా? రవి అనేది సబ్జెక్ట్, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్, లర్నింగ్ అనేది వర్బ్ 4, ఇంగ్లీష్ గ్రామర్ అనేది ఆబ్జెక్ట్. అంటే సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, వర్బ్ 4 ప్లస్ ఆబ్జెక్ట్. సో దిస్ ఇస్ ద క్లాస్, మెయిన్ క్లాస్. సో మెయిన్ క్లాస్ అనేది ఇప్పుడు మనకు అర్థమైంది. ఖచ్చితంగా సబ్జెక్ట్ వర్బ్ ఉంటే దాన్ని మెయిన్ క్లాస్ అంటాం కదా. సబ్జెక్ట్ వర్బ్ ఉండి కలిగి ఉంటాయి. ఇంకా ఆబ్జెక్ట్ ఇంకా ఇండా మంచిదే. అయితే సబ్జెక్ట్ వర్బ్. సో మెయిన్ క్లాజ్ లేట్ ఉండాలి, ఖచ్చితంగా మెయిన్ వర్బ్ ఉండి తీరాల్సిందే ఒక మాటలు చెప్పాలంటే. అందుకోసం టూ మోర్ మెయిన్ క్లాస్, టూ క్లాస్ అనే ఉండొచ్చు, లేదా అంతకంటే రెండిటికంటే ఎక్కువైన మెయిన్ క్లాసెస్ ఉండొచ్చు. మరి ఒక సెంటెన్స్లో రెండు మెయిన్ క్లాస్ రాయాలంటే ఎలా రాయాలి? అప్పుడు ఈ కాంపౌండ్ సెంటెన్స్ ఏంటంటే కొన్ని కంజంక్షన్ పదాలు రాయాలి, కొన్ని కంజంక్షన్ పదాలతో పాటు రాయాలి. మరి ఆ కంజంక్షన్ ఏంటమ్మా? ఎండ్ కానీ, బట్ కానీ, ఓకే, ఇటువంటి పదాలు చాలా వస్తాయి. ఇటువంటి పదాలు ముఖ్యంగా చెప్పాలని మోస్ట్లీ ఎక్కడ వస్తుంది? ఎండ్, ఎండ్సో, బట్ ఆల్సో, నాట్ ఓన్లీ, బట్ ఆల్సో, ఇవన్నీ కూడా. సో అయితే ఈ పదాలని మనం చూసిన వెంటనే మనం ఏంటంటాం? ఎండ్, బట్ చాలా ఉన్నాయి. ఈ పదాలని జోడించి ఏదైనా ఒక సెంటెన్స్ మనం క్రియేట్ చేస్తే దాన్ని చూడండి. రామ్ ఈజ్ ఏ ఇంటెలిజెంట్. రామ్ ఈజ్ ఏ ఇంటెలిజెంట్ స్టూడెంట్, ఇంటెలిజెంట్ బాయ్, బట్ హీ ఈజ్ హానెస్ట్. చూసారా? ఇప్పుడు హీ ఈజ్ హానెస్ట్ అనేది ఒక స్టేట్మెంట్, రామ్ ఈజ్ ఇంటెలిజెంట్ బాయ్ అనేది ఒక స్టేట్మెంట్. అయితే ఎక్కడ ఒకటి సెంటెన్స్ ఉంది, ఎక్కడ ఒక సెంటెన్స్ ఉంది. రెండు స్టేట్మెంట్ కలిపి ఒక సెంటెన్స్ రూపంలో తయారు చేయడానికి మనం ఏంటి రాసాము? బట్ రాసాము. ఐ బోట్ ఏ కార్, బట్ ఇట్ ఈస్ ఏ ఓల్డ్ మోడల్. బట్ ఉపయోగించి మనం ఇట్ ఈస్ ఏ ఓల్డ్ మోడల్ రాసాం. అంటే రెండు మెయిన్ క్లాసులు రాసాం. దీన్ని మనం సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది కాబట్టి ఇది ఒక మెయిన్ క్లాస్. ఎక్కడ సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, ఇది ఒక మెయిన్ క్లాస్. సో మధ్యన ఏంటి వచ్చింది? కంజంక్షన్ వచ్చింది. ఇలా కంజంక్షన్ పదాలతో పాటు ఏ సెంటెన్స్ అయినా వస్తే దాన్ని మనం ఏమంటాం? కంపౌండ్ సెంటెన్స్ అని అంటాము.
క్లియరా? సో ఇది మనకి కావాల్సిన బేసిక్ అవగాహన. ఎందుకంటే వీటి నుంచి క్వశ్చన్స్ గతంలో ఇచ్చారు, రానున్న రోజులు వస్తుంది కాబట్టి మరి ఇక్కడ డెప్త్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ తర్వాత వెళ్దాం డెప్త్ క్లాస్. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటి? ఏ కాంప్లెక్స్ సెంటెన్స్ హ్యాజ్ ఏ దేంట్లో ఉంటుంది అంటే ఇట్ హ్యాస్ వన్ మెయిన్ క్లాస్. ఖచ్చితంగా వన్ మెయిన్ క్లాస్ ఉంటుంది, ప్లస్ వన్ సబార్డినేట్ క్లాస్. సబార్డినేట్ క్లాస్, సబార్డినేట్ లేదా వన్ కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. ఒక మెయిన్ క్లాస్ ఖచ్చితంగా ఉండాలి, దానితో పాటు సబార్డినేట్ క్లాస్. ఎలా చూడండి, ఐ మెట్, ఎగ్జాంపుల్ ఇస్తాను, ఐ మెట్ ప్రభాస్ who is a famous film actor. I met, I అనేది చూడండి అమ్మా, ఇక్కడ ఏంటైంది, I అనేది సబ్జెక్ట్, రైట్? I అనేది సబ్జెక్ట్ అయింది, మనకి అర్థమైంది. మెట్ అనేది వర్బ్, సబ్జెక్ట్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అయింది. సో దీన్ని మనం ఏమంటాం, మెయిన్ క్లాస్ అంటాం. మరి హూ ఈజ్ ఏ ఫేమస్ ఫిల్మ్ యాక్టర్, దీన్ని సబార్డినేట్ క్లాస్ అంటాం. దీన్ని ఏంటంటామా, సబార్డినేట్ క్లాస్ అంటాం. సో హూ నుంచి వచ్చి చూసారా, ఇక్కడ సబార్డినేట్ క్లాస్ అంటే ఈ సబార్డినేట్ క్లాస్ అనేది ఇట్ ఈస్ ఆల్వేస్ డిపెండ్ అపాన్ ది మెయిన్ క్లాస్ టు గివ్ ఏ కంప్లీట్ మీనింగ్ సెన్స్. ఒక సబార్డినేట్ క్లాస్ ఖచ్చితంగా మెయిన్ క్లాస్ ఉండాలి, లేకపోతే కంప్లీట్ మీనింగ్ సెన్స్ ఇవ్వదు. చూడండి, హూ ఈజ్ ఏ ఫేమస్ ఫిల్మ్ యాక్టర్, ఏమైనా మీనింగ్ ఉందా? లేదు కదా. సో అదే ఐ మెట్ ప్రభాస్ హూ ఈజ్ ఎ ఫేమస్ ఫిల్మ్ యాక్టర్ అని చెప్తే అప్పుడు మీనింగ్ సెన్స్ వస్తుంది. సో అలాగా ఏదైనా ఒక సెంటెన్స్లో అది కాంప్లెక్స్ సెంటెన్స్ ఉండాలని ఖచ్చితంగా ఒక మెయిన్ క్లాస్, సబార్డినేట్, అలా ఐడెంటిఫికేషన్తో మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తుంది. సో రైట్, దిస్ ఈజ్ ద బేసిక్ నాలెడ్జ్. ఈ బేసిక్ నాలెడ్జ్ నుంచి రిపీటెడ్గా క్వశ్చన్స్ వస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. సింపుల్ సెంటెన్స్ అంటే ఒక మెయిన్ క్లాస్ ఉండాలి, కంపౌండ్ సెంటెన్స్ 2 మెయిన్ క్లాస్ ఉండాలి, కాంప్లెక్స్ సెంటెన్స్ ఖచ్చితంగా 1 సబార్డినేట్ క్లాస్ 1 మెయిన్ క్లాస్ ఉండాలి, ఖచ్చితంగా ఉంటే దాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. మరి వీటి నుంచి మరి ఇక్కడ చూడండి సార్, అది సింపుల్ సెంటెన్స్లో ఉండడానికి కొన్ని పదాలు ఉంటాయి, వర్డ్స్. ఆ వర్డ్స్ బట్టి అది సింపుల్ అని చెప్పొచ్చు, లేదా కంపౌండ్ అని చెప్పొచ్చు, లేదా కాంప్లెక్స్. ఇప్పుడు చెప్పాను చూసా, ఏ హూ అని చూసాము, అది కాంప్లెక్స్ సెంటెన్స్ డైరెక్ట్ మనం చెప్పొచ్చు. ఇది సబార్డినేట్ క్లాస్ అని డైరెక్ట్ చెప్పేసాం, ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అని డైరెక్ట్ చెప్పేసాం. ఇక్కడ ఎండ్ బట్ని చూసి మనం ఏం చెప్పాం, ఇది సింపుల్ సెంటెన్స్ అంటే కాంపౌండ్ సెంటెన్స్ డైరెక్ట్ చెప్పేసాం. మరి అటువంటి పదాలు ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఎక్కడ ట్రాన్స్ఫర్ ది సెంటెన్స్ సింపుల్ టు కంపౌండ్ అనేటో మనం కొంచెం ఆలోచించాలి. ఆ ఒక్క క్రైటీరియాలో ఉంటే ఈవినింగ్లో ఎలా మార్చాలి, నేను ఈవినింగ్ సెషన్ క్లాస్లో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత క్లాస్ చేస్తాను, ఓకేనా? సో నో ప్రాబ్లం. స్టేట్మెంట్ మొత్తం మీరు బాగా గమనించండి. ఎక్కడ కూడా ఈ స్టేట్మెంట్ అన్నిట్లో మీరు బాగా గమనిస్తే దేన్నైనా చూసిన వెంటనే మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి కొన్ని ట్రిక్స్ చెప్తాను చూడండి. ఇక్కడ సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ టోటల్గా 10 మోడల్స్ చేశాను నేను. ఈ 10 మోడల్ నుంచి డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ అయితే ఇక్కడ చాలా డెప్త్గా నేర్చుకోవాలి. స్కూల్ అసిస్టెంట్ లెవెల్ అయితే ఈ 10 మోడల్స్ క్లియర్గా నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే రీసెంట్గా స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్ జరిగితే కాంప్లెక్స్ నుంచి, సింపుల్ నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చాయి, 1-2 క్వశ్చన్స్ చాలానే మరీ కాదు. సో కాబట్టి వారికి ఇది ఎంత డెప్త్ మీకైతే అవసరం లేదు, కానీ ఈజీగా ఎలా గుర్తుంచుకోవడానికి నేను చిన్న ట్రిక్ చెప్తాను చూడండి. కంపౌండ్ సెంటెన్స్ కూడా ఎప్పుడు జాయిండ్ కదమ్మా, జాయిండ్. ఈ ఒక్క మాట గుర్తుంచుకోండి. కాంప్లెక్స్ సెంటెన్స్ ఎప్పుడు కూడా రీజన్ లేదా కాజర్ స్టేట్మెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఎలా గుర్తుపెట్టుకుంటే అర్థం, మిగిలినవి సింపుల్ అంతే, ఓకేనా? మిగిలినవి సింపుల్. ఏదైనా ఒక స్టేట్మెంట్ జాయిండ్, కలపడానికి వచ్చే పదాలు, ఓకేనా? కలపడానికి 2 వాక్యాన్ని కలిపి 2 స్టేట్మెంట్లు కలిపి ఒక వాక్యంగా మారిస్తే అది కంపౌండ్ సెంటెన్స్. లేదా రీజన్ రూపంలో తెలియజేసిన పదాలన్నీ కూడా ఏవైతే వస్తే అది, లేదా ఎక్స్ప్లెనేషన్ రూపంలో తెలియపరిస్తే అది కాంప్లెక్స్ సెంటెన్స్. చూడండి, ఇక్కడ జాయింట్ అన్నాడు, ఎండ్ అనేది ఎక్కడ ఉపయోగిస్తాం, 2 స్టేట్మెంట్ జాయిన్ చేయడానికి. బట్ కూడా అక్కడ ఉపయోగిస్తాం, ఎండ్. చూడండి, వెరీ ఎండ్. సో మళ్ళీ ఎక్కడ ఎండ్, సో వెరీ దెర్ఫోర్ అందువలన కదా. ఇక్కడ మళ్ళీ ఎండ్, సో వచ్చింది కాబట్టి ఎండ్, సో దెర్ఫోర్. ఈ పదాల చుట్టే తిరుగుతుంటది. సో ఎండ్, సో దెర్ఫోర్, హెన్స్. బట్ మళ్ళీ బట్ వచ్చింది, ఎట్, స్టిల్, ఒకటే అర్థాన్ని తెలియజేసాను. ఆర్ ఎల్స్, అదర్వైజ్. ఈ 3 పదాలు మనం ఎక్కడ ఈజీ గుర్తుంచుకోవచ్చు. ఎండ్, బట్,
ఒక 4 పదాలు గుర్తుంచుకోలేమా? అండ్ బట్ అయితే ఏ మోడల్లో ఉంది, దాని మోడల్ నుంచి ఇంకో దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయమంటే కొంచెం డిఫికల్ట్ చేయాలి. కానీ దాన్ని కూడా నేను క్లియర్గా క్లాసులు నేర్పించిన, ఈజీ గుర్తుండిపోయేలా. ఎట్ వన్స్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. మళ్ళీ అంటే స్టేట్మెంట్ మొత్తం దేని మీద చుట్టూ తిరుగుతుందని, అండ్ బట్ దెర్ఫోర్ కదా, అండ్ బట్ దెర్ఫోర్ మొత్తం ఎక్కడైతే ఇది వస్తుందో, అందుకోసం నేను ఎగ్జాంపుల్ ఇచ్చేటప్పుడు అండ్ బట్ రెండే రాశాను, ఇంకా చాలా రాయాల్సింది కానీ రాయలే. సో ఈ రెండు గుర్తుంచుంటే ఇది కంపౌండ్ సెంటెన్స్ అని మనం గుర్తుంచుకోవచ్చు, రైట్. నెక్స్ట్ కాంప్లెక్స్ సెంటెన్స్కి వస్తే చూడండి, రీజన్ లేదంటే కాజ్ స్టేట్మెంట్, హూ, విచ్, దట్, వేర్, వాట్. చూడండి ఏదైనా ఇప్పుడు హూ ఈజ్ ఏ ఫేమస్ ఫిలిం యాక్టర్ అన్నాం, ఎవరి గురించి మాట్లాడుతుంది కదా, రీజన్. హీఈస్ ఐ మెట్ ఏ ప్రభాస్ కదా, అది రీజన్ రూపంలో చెప్తుంది, కారణాలు, నేను ఎవరిని కలిశాను దాని ఒక అర్థాన్ని చెప్తుంది. అంటే సెకండ్ పార్ట్ తెలియజేసే పదాలని. సో హూ కానీ విచ్ కానీ, ఎక్కడ సో దట్ ఎక్కడ దట్ రాదు చూడండి, ఇక్కడ సో దట్ రాదు, అండ్ సో వస్తుంది, సో దట్ అక్కడ వస్తుంది. ఏజ్, సిన్స్, బికాజ్. సో సిన్స్, ఏజ్, సిన్స్, బికాజ్ అంటే తెలుసు మనకి కారణాలు చెప్పే పదాలు. దో, ఆల్దో కూడా కారణాలు అంటే కండిషన్ గురించి చెప్తాం. సో దో హీజ్ ఎ పూర్, హీజ్ ఎ హానెస్ట్ అంటాం. ఓకే, ఇలా చెప్పేటప్పుడు మనం దానికి ఏంటంటే కాంప్లెక్స్ సెంటెన్స్. మరి చూడండి, ఇఫ్, వెదర్. ఓకే, ఇఫ్, వెదర్, అన్లెస్. ఇఫ్, వెదర్ అంటే కండిషనల్ గురించి చెప్తాం, ఇఫ్, వెదర్ కండిషనల్స్ గురించి చెప్తాం. కండిషన్లో దో, ఆల్దో కండిషనే, ఇఫ్, వెదర్ కూడా కండిషన్ గురించి మనం ఉపయోగిస్తాం. సో అన్లెస్ కూడా కండిషన్లో ఉపయోగిస్తాం. సో ఏ సూన్ యాజ్, నో సూనర్ దెన్, హార్డ్లీ వెన్, స్కేర్స్లీ వెన్, ఇవన్నీ కూడా రీజన్ స్టేట్మెంట్. రీజన్కి సంబంధించినటువంటి పదాలన్నీ కూడా కాంప్లెక్స్ సెంటెన్సే. ఓకేనా, కాంప్లెక్స్ సెంటెన్స్ గుర్తు. మరి సింపుల్ అంటే చూడండి, దానికి సంబంధించిన పదాలు ఏవైతే వస్తుందో ఇది ఒక్కొక్క దగ్గర ఒక్కోలాగా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ అడ్జెక్టివ్ ప్లస్ నౌన్ ఉంటే అది సింపుల్, నౌన్ ప్లస్ ఆపోజిట్, టు, ఇన్ ఆర్డర్ టు, బీయింగ్, హ్యావింగ్, డూయింగ్, ఇన్ అకౌంట్ ఆఫ్, బికాస్ ఆఫ్, ఇన్ స్పైట్ ఆఫ్, డిస్పైట్ ఆఫ్, మస్ట్, షుడ్. ఓకే, ఇమీడియట్లీ ఆఫ్టర్, సూన్ ఆఫ్టర్, బిసైడ్స్, ఇన్ అడిషన్ టు, ఇటువంటి పదాలు సింపుల్గా వస్తాయి. అయితే ఇవి గుర్తుంచుకోవడానికి ఒక స్టేట్మెంట్ని ఇంకొక ప్రెజెంట్లో సింపుల్ ఉంటే, అయితే దీంట్లో ఎక్కువ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ క్రైటీరియా నుంచి అడుగుతున్నాడో నేను ఒకసారి ఈవినింగ్ క్లాస్లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఏజ్, సిన్స్, ఈ క్రైటీరియాలో నంబర్ ఆఫ్, తర్వాత ఈ క్రైటీరియా అనేది వెరీ 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 ఇంపార్టెంట్. నంబర్ ఆఫ్ టైమ్స్ ఈ క్రైటీరియాలో అడుగుతున్నారు, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్. ఈ క్రైటీరియాలో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో అంటే మోడల్ నెంబర్ మనం ఖచ్చితంగా 5 ఈజ్ వెరీ మోర్ ఇంపార్టెంట్, 6, 7, 8, 9, 10 ఇవి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో రిమైన్ ఇవన్నీ అంటే పెద్ద క్వశ్చన్స్ 2, సో దట్ అంటే అందరికీ చేయగలుగుతారు, నో ప్రాబ్లం. సో ఇవి ఈ క్రైటీరియాలో ఒక వీళ్ళైతే మోడల్ గ్రామర్ చూడండి. ఓకేనా, సో దిస్ ఈజ్ ఇప్పుడు కొన్ని దానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, ఎలా మనం ఆన్సర్ చేయాలో చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ సింపుల్ సెంటెన్స్. ఇచ్చిన దాంట్లో సింపుల్ సెంటెన్స్ అని చెప్పారు, మనం ఎలా ఐడెంటిఫై చేద్దాం? సీ స్టడీడ్ ఫర్ ది టెస్ట్ అండ్ హీ వాచ్డ్ టీవీ. చూసారా, ఎండ్ వచ్చింది అంటే ఇట్ ఈస్ ఎ కాంపౌండ్ సెంటెన్స్. ఐ వెంట్ టు ద స్టోర్ బికాజ్ ఐ నీడ్ మిల్క్, బికాజ్ రీజన్ గురించి తెలియజేసింది, కాంప్లెక్స్ సెంటెన్స్ కదమ్మా. ద సన్సెట్ ఎర్లీ ఇన్ ద వింటర్, ఆఫ్టర్ ద రెయిన్ స్టాప్డ్ వీ వెంట్ అవుట్ సైడ్, ఆఫ్టర్ వచ్చింది. సో కదా, ఇలా మనం చెప్పాడు ఇట్ ఇస్ ఏ కాంప్లెక్స్ సెంటెన్స్. ఇలా మనం చెప్పేది దిస్ ఇస్ ద సింపుల్ సెంటెన్స్. ఓకేనా, ద సన్సెట్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అంటే ఈ సెంటెన్స్లో ఏముంది, ఒక సబ్జెక్ట్ ఉంది, ఒక ప్రిడికేట్ ఉంది కదా. ఇలా మనం ఐడెంటిఫై చేయాలి. ఈజీయా కాదా? ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ కంపౌండ్ సెంటెన్స్ అన్నారు. మరి ఏది కంపౌండ్ సెంటెన్స్ అన్నారు? కంపౌండ్ సెంటెన్స్లో జాయిన్ చేసేవి ఉండాలి. ఐ లైక్ ఐస్ క్రీమ్ బికాజ్ బికాజ్ వచ్చింది, బికాజ్ అంటే రీజన్ స్టేట్మెంట్ కాబట్టి కాంప్లెక్స్ సెంటెన్స్. సి రీడ్ ఏ బుక్ అండ్ హీ వాచ్డ్ ఏ మూవీ. చూడండి, కామ వచ్చింది, ఎండ్ వచ్చింది, చూసారా, ఇది ఓకే, ఇది అయ్యే అవకాశం ఉంది. వెన్ ద బెల్ రింగ్ వీ వెంట్ టు ద, వెన్ వచ్చింది చూసారా, వెన్ డబుల్ చూడంటే కాంప్లెక్స్ సెంటెన్స్. ఆల్దో ఇట్ వాజ్ ఎ కోల్డ్ సి వెంట్ ఫర్ ఎ రన్, ఆల్దో వచ్చింది, ఇప్పుడే చెప్పాను కారణాలు అంటే కాంప్లెక్స్ సెంటెన్స్. సో రైట్ ఈజ్ ద కంపౌండ్ అన్నారు కాబట్టి రెండు మెయిన్ క్లాస్ ఉండాలి. దిస్ ఈజ్ ద మెయిన్ క్లాస్ అండ్ దిస్ ఈజ్ ద మెయిన్ క్లాస్, 2 మెయిన్ క్లాస్ ఉండాలి కాబట్టి దిస్ ఈజ్ ద కంపౌండ్ సెంటెన్స్ కదా. సో నెక్స్ట్ ఇప్పుడు చూడండి,
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ కాంప్లెక్స్ సెంటెన్స్. కాంప్లెక్స్ సెంటెన్స్ లేట్ ఉండాలి, ఒక మెయిన్ క్లాజ్ ఉండాలి, ఒక సబార్డినేట్ క్లాజ్ ఉండాలి కదా. ఒక మెయిన్ క్లాజ్, ఒక సబార్డినేట్ క్లాజ్. మరి చూడండి, ఐ వెంట్ టు ద పార్క్ అండ్ షీ స్టేడ్ హోమ్. అండ్ వచ్చింది, ఇది కాంపౌండ్ సెంటెన్స్ కదమ్మా, కాంపౌండ్ సెంటెన్స్. షీ సింగ్స్ బ్యూటిఫుల్లీ బట్ షీ ఈజ్ వెరీ, బట్ వచ్చింది కాబట్టి ఇది కూడా కాంపౌండ్ సెంటెన్స్. ఇంతకుముందు మనం మాట్లాడాం. బికాజ్ ఇట్ వాస్ రైనింగ్ మెస్. సో బికాజ్ వచ్చింది, రీజన్ స్టేట్మెంట్. ఇంకోటి చూద్దాం, ఇంకొక ఆప్షన్ ఉంది కదా, ఐ విల్ గో టు ది పార్టీ ఆర్ ఐ విల్ స్టే హోమ్. సో ఆర్ వచ్చింది, ఇది కూడా కాంపౌండ్ సెంటెన్సే. అంటే ఇది ఒక మెయిన్ క్లాస్, ఇది ఒక మెయిన్ క్లాస్. సో సెంటెన్స్లు అన్నీ కూడా మెయిన్ క్లాస్ కాంపౌండ్ సెంటెన్స్ ఇచ్చి ఒక స్టేట్మెంట్ మాత్రమే కాంప్లెక్స్ సెంటెన్స్ ఇచ్చారు బికాస్తో పాటు వస్తుంది. ఐడెంటిఫై చేయగలుగుతున్నామా? ఎస్. ఎలా సెంటెన్స్ వస్తాయి. ఇంకొక మోడల్ కూడా ఇచ్చాను చూడండి. ద సెంటెన్స్ హీ లైక్స్ టు రీడ్ బుక్స్ అండ్ హిజ్ సిస్టర్ ప్రిఫర్ టు ది వాచ్ మూవీ. సో కాంపౌండ్ సెంటెన్సా, సింపులా, కాంపౌండా, కాంప్లెక్సా? కాంపౌండ్ కాంప్లెక్సా అనేసి అడగడం జరిగింది. సో లైక్స్, హీ లైక్స్ రీడ్ టు బుక్, అండ్ వచ్చింది. అండ్ అంటే విసే అండ్ హిజ్ సిస్టర్ అన్నాడు. ఎక్కడ కూడా మెయిన్ క్లాజ్ ఉంది, అక్కడ కూడా మెయిన్ క్లాజ్ ఉంది కాబట్టి టూ మెయిన్ క్లాజ్ వచ్చేటప్పుడు కాంపౌండ్ సెంటెన్స్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. ఇంకా ఇది మనకి అప్లికేషన్ ఓరియంటెడ్ లెవెల్కి వస్తుంది. ఇంకా దీనికంటే డిఫికల్ట్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. అంటే సింపుల్ ఉన్న దానికి కంపౌండ్లో మార్చండి, మార్చి మనకి ఎప్పుడైతే ఇస్తారో అప్పుడు మనం ఎగ్జామ్ హాల్లో ప్రాబ్లం ఫేస్ చేయాలి. సింపుల్ సెంటెన్స్ దీన్ని కాంపౌండ్ సెంటెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటారు కాబట్టి ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆ ట్రిక్స్ అని ఈవినింగ్ సెషన్ క్లాసులో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈవినింగ్ క్లాస్లో లైవ్కి మీరు ఖచ్చితంగా అటెండ్ అయితే మీ పరిపూర్ణమైన ఈ టాపిక్ నుంచి కూడా అవగాహన వస్తుంది. సో మ్యాక్సిమం 1 or 2 క్వశ్చన్ దీని నుంచి వస్తే అది మన సొంతం చేయడానికి అవకాశం ఉంటుంది. సో మనం త్వరలో గ్రాండ్ టెస్ట్, అంటే ఈ రోజు గ్రాండ్ టెస్ట్ అంతా అప్లోడ్ అవుతుంది, రేపు పబ్లిష్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇంతవరకు కోర్స్ ఎవరు పర్చేస్ చేయలేదో ఇమీడియట్ పర్చేస్ చేయండి, ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. రైట్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో మనం క్వాలిఫై అవ్వాలని ఒక దృఢమైన సంకల్పంతో ముందుకెళ్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కొంచెం దానిపైన ప్రత్యేక శ్రద్ధ వహిస్తే ఈజీగా, భయపడొద్దు, ఆందోళన చెందొద్దు, దిగులు వద్దు, ఈజీగా మనం క్వాలిఫై అవుతాం. బీ కూల్. సో పర్ఫెక్ట్ ప్లానింగ్తోనే మనం వెళ్తున్నాం. ఈ ప్లానింగ్తోనే మనం వెళ్తున్నాం కూడా సక్సెస్ అయి తీరుతాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.